నమస్కారం. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. గత అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు మా మిత్రుడు స్వర్గీయ నంది యానాచెట్టి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను, నా సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ప్రకటించి దాని మీద వేరే ఇంకొక ఇద్దరు నాయకులు కూడా అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఈయన గెలిచిన తర్వాత 7వ నెలలోనే నాకు ఫోన్ చేసి, అయ్యా మీ మిత్రుడు యానాచెట్టి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాము చెప్పున్నాము, అది మీరు నిర్వహించి దాన్ని ఏర్పాటు చేయాలా, మీరే విగ్రహం తయారు చేయించుకోండి, నా ప్రమేయం వద్దు, మొత్తం నీ స్నేహితుడికి నువ్వు చేయించాలని గట్టిగా చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. సరే అని చెప్పి దాన్ని ఒక సవాల్గా తీసుకొని గత కావలిలో ఏర్పాటు చేసినటువంటి శిల్పాలన్నీ కూడా ఎక్కడెక్కడ చేయించారు, ఎవరెవరు చేశారు అని చెప్పి విచారించుకొని గత 40-30 సంవత్సరాల కిందట ఇదే యానాచెట్టి గారు మన పొట్టిచెట్టి రాముల విగ్రహాన్ని ఏర్పాటు చేసి సంకల్పించినప్పుడు ఆ రోజు నన్ను పిలిచి, నువ్వు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, నువ్వు దాన్ని చూడమన్నప్పుడు సరే అన్నాను. అప్పుడు రాజమండ్రి దగ్గర కొత్తపేటలో రాజకుమార్ వడయార్ అని యానాచెట్టి గారి సూచన మేరకు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చాము. కానీ 30 సంవత్సరాల తర్వాత ఇదే గ్రంథి యానాచెట్టి నా మిత్రుడి విగ్రహాన్ని చేపించడానికో లేకపోతే ఏర్పాటు చేయడానికో నేను ఆ రోజు అనుకోవాలి. ఈ యొక్క అవకాశాన్ని మన ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను, ఒకవైపు బాధపడుతున్నాను. ఈ యొక్క అవకాశాన్ని నేను ఏం చేశానంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళని కూడా విజయవాడ శిల్పి దగ్గరికి 4-5 సార్లు తీసుకెళ్ళి వాళ్ళ సూచనలు మా అందరికీ, మా బాస్ ఉన్నాడు మతుకుపల్లి నారాయణరావు అని, ఆయనకి వీడియో కాల్లో విగ్రహాన్ని మోల్డ్ చేసేటప్పుడు ఆ యొక్క మోల్డ్ని ఆయనకు చూపిస్తూ ఆయన చెప్పిన సూచనలు కూడా దాన్ని ఆ రోజు మేము అమలుపరుచుకొని దాన్ని మొత్తం మీద విగ్రహాన్ని తయారు చేసుకున్నాం. ఈ యొక్క విగ్రహాన్ని ఆయన ఎంత మనస్ఫూర్తిగా కోరుకున్నాడో మన ఎమ్మెల్యే గారు, అంత బాగా వచ్చిందని ఆడ ప్రజలు అంటుంటే నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఆయన కోరిక యానాచెట్టి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే బలమైన కోరిక, లేకపోతే అందరు నాయకులు చెప్పినట్టు ఈయన వాగ్దానం చేసి ఉంటాడే అని అనుకుంటారు అని నేనే స్వయంగా అనుకున్నా. ఏందన్నా అసలు అని ఆయనని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి కూడా అతనికి ఒక ప్లాను, యానాచెట్టి గారికి అత్యంతమైన గౌరవము, కావలిలో ఉన్నటువంటి మా 10-12 వేల వయస్సులకి ఈ యొక్క ప్రారంభాన్ని ఘనంగా చేయాలని అతని కోరిక ఏమో కానీ నాకు చెప్పలేదు. నేను ఈ ఒక నెల 2 నెలల నుంచి ఆయన విగ్రహాన్ని ఓపెనింగ్ ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో నాకు తెలియదు. కానీ ఇంత ఘనంగా, ఇంత ఖర్చుతో కూడిన వ్యవహారం అంటే మొత్తం దాదాపు శంకుస్థాపన కాడి నుంచి, లారీ బాడిగల కాడి నుంచి, విగ్రహానికి ఖర్చుల కాడి నుంచి, స్టీల్ రైలింగుల కాడి నుంచి, సభ ఈ యొక్క కార్యక్రమం మొత్తం సుమారు నాకు తెలిసి ఉరామరిగ్గా ఒక 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మొత్తం వారే ఈ యొక్క ఖర్చులన్నీ భరించి, అసలు అన్నిటికంటే ఏంటంటే మా కావలిలో మా వయస్సులకి ఇంత పెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి ఈ వ్యక్తిని మేము జన్మలో మర్చిపోకూడదు. మా వయస్సులందరూ కూడా నన్ను అడిగితే, ఎందుకంటే అందరు మాటలు చెప్పేవాళ్ళే, ఆడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇస్తరాకు తీయటం వరకు ఉపయోగించుకుంటారు మమ్మల్ని. కానీ యానాచెట్టి మాట అయింది, నేను కాదు అనేది, అది యానాచెట్టి స్వయంగా అప్పుడప్పుడు అంటుంటాడు, మనం అట్లా వాడుకుంటారు మళ్ళీ మనల్ని అంటుండేవాళ్ళు కాదు అని ఇతను నిరూపణ చేశాడు. కావలికి వయస్సులకి నేనున్నాను, నేను చేస్తానన్న మాట ప్రకారం నిలబడ్డాడు, చేస్తున్నాడు. ఇంకా కూడా మా అందరికి కూడా అండగా ఉంటాడని అనుకుంటున్నాం. ఈ యొక్క
కార్యక్రమాన్ని నేను మాటల్లో చెప్పలేక ఆ రోజు నేను అసలు ఎంత ఉద్విగ్నంగా నేను ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి పట్టుకొని నేను లోపల బాధపడ్డాడంటే ఆనందాన్ని తట్టుకోలేక, అన్నా అందరు చెప్తారన్న మాటలు ఎవరున్నా చేతల్లో చేసేది అని ఆయన పట్టుకొని నేను ఏడ్చా. అంటే గంటన్నర ముందల నేను ఏడ్చి ఆయన నన్ను సముదాయించి, అన్నా ఇంకా చేయాల్సినవి ఉన్నాయన్నా, మన వాళ్ళకి అన్నీ చేస్తాను అని అన్నాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా ఘనంగా మా వయసులకి ఒక గుర్తింపు వచ్చినట్టయింది ఈరోజు. ఆ సెంటర్ కూడా చూడండి, నేను దర్శనం ఫేస్ అన్నా అంటే, కాదన్నా నీకు ఎందుకన్నా చూడన్నా నువ్వు అని అంటే, ఈరోజు దాన్ని ఒక యానాశెట్టి సెంటరు జంక్షను, పొట్టి శ్రీరాములు జంక్షను, పొట్టి యానాశెట్టి గారు ఇద్దరు వయసులు అనుకోకుండా ఆ సెంటర్లో ఏర్పాటు చేయటం, అది నిజంగా కూడా మా వయసులకి ఇది ఒక మరపురాని వ్యవస్థగా కానివ్వండి, ఒక వ్యవహారంగా కానివ్వండి, కావలి చరిత్రలో నిలిచిపోతుంది అనుకుంటున్నాను. మేమందరం కూడా ఆయనకి ఈ మీడియా ద్వారా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరైనా సరే మా వయసుల్లో కూడా మొన్న 90% చేసినట్టే మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే ఎలక్షన్లో ఆయన నమ్మి బయటకు వచ్చారు అందరూ. బయటకు వచ్చి చేయటం అంటే చిన్న పని కాదు. అది శ్రీకాకుళం నుంచి తడదాకా వయసులందరూ కూడా బయటపడి తెలుగుదేశం పార్టీని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి బయటకు వచ్చి చేయటం అంటే నాకు తెలిసి 44 ఏళ్ల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి వయసులు బయటకు వచ్చి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసినందుకు ఈరోజు మాకు ఆయన దానికి తగ్గట్టు